హాయ్ అండి. నిన్నటి నుంచి నిద్రలేదండి. ఒకటే రేకులు రాస్తా ఉన్నాను. 8 రేకులు ఉన్నాయండి. బయటకు పోవాల్సినవి. రే టీవీ సౌండ్ ఆపు. ఇట్లా రికార్డ్ అయితే కాపీ రైట్ పడతాయి. ఆపు. నిన్నటి నుంచి మొన్న రాత్రి నుంచి నిద్రలేదండి. ఆంజనేయ స్వామి వల్ల కార్యక్రమం వల్ల. పైగా రేకులు ఇదిగోండి 8 రాయాలి. 1 2 కూడా కాదు. చూడండి, ఆల్రెడీ 2 రాశాను. 2 రాశాను. మూడోది మొదలుపెట్టాను. 4 5 ఇంకా దీంట్లో ఉన్నాయండి. ఇవన్నీ రాయాలి. ఇవి రాయాలి మొత్తం. ఇవన్నీ హైదరాబాద్ పోవాలండి. ఇవి రాసి పెట్టాను. ఇంకా ప్రాణ ప్రతిష్ఠ చేయలేదు వీటికి. బహుశా ఈరోజు నేను వీడియో పెట్టలేకపోవచ్చు. ఎవరు డిసప్పాయింట్ కావద్దండి. మీకు నేను రాజమండ్రి వస్తున్నాను. రాజమండ్రి దగ్గర అనపర్తికి వస్తున్నాను. అక్కడ మీకు నేను ఎవరు రావాలనుకున్నా అక్కడికి వచ్చి నన్ను కలవాలనుకునే వాళ్ళు కలవండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చెప్పొచ్చండి డైరెక్ట్గా అక్కడే. ఓకేనా అండి? సరేనా? ఇవన్నీ హైదరాబాద్కే అండి. ఈ రేకులన్నీ హైదరాబాద్కే. ఒక్కడు కూడా వేరే ఊరికి లేదు. ఇదిగోండి, ఇది ఒక రకము యంత్రము. ఇంకా దీనికి ప్రాణప్రతిష్ఠ చేయలేదండి. ఇది ఒక రకమైన యంత్రం అండి. ఇది ధనం అంటే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేసిన వాళ్ళని పాపం ఇబ్బంది పెడుతున్నారంట. డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదంట. రూపాయి 10 రూపాయలు కాదు, 20 లక్షల దాకా. వాళ్ళ బ్రదర్ కాడ ప్లస్ అమ్మాయి దగ్గర, ఆడపిల్ల దగ్గర తీసుకుని ఎగ్గొట్టారంట డబ్బులు. పాపం అమ్మాయి ఇల్లు కూడా తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిందంట వాళ్ళకి. ఇది వచ్చేసి హైదరాబాద్లోనే రాజేంద్ర నగర్ అండి. వాళ్ళ పేర్లు ఉంటాయి కానీ చెప్పకూడదు. ఇది ఇంకోటి అండి. ఇది కుబేర యంత్రము. కనబడుతున్నాడా? మధ్యలో కుబేరుడు ఉంటాడండి. ఈ పక్క కర్కాటకము, ఆ పక్క మీనం ఉంటుంది. మధ్యలో కుబేరుడు ఉంటాడు. ఇది వాళ్ళకండి. అబ్బాయి ఉద్యోగపరంగా కొంచెం నెలకంటే ఎక్కడ ఉండట్లేదంట. బయట ఊరు పోయాడంట. బయట ఊరు పోయేసి సరిగా రావట్లేదంట. చేసే పనిలో శ్రద్ధ లేదంట. వాళ్ళ అమ్మా నాన్నగారు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ కోసం ఇది వచ్చేసి వేరే వాళ్ళకండి. ఇంకా పేర్లు డీటెయిల్స్ ఏమిలో వాట్సాప్లో ఉన్నాయి. రేకు రాసేసిన తర్వాత పైన లాస్ట్లో పేర్లు రాస్తాను అన్నమాట. వాళ్ళ జాతకరీత్యా ముందు నక్షత్రాలు, పేర్లు, వాళ్ళ ఏ తిథిని బట్టి నేను రాసుకుంటాను. తర్వాత వాళ్ళ పేర్లు టాప్ మీద రాస్తాను. టాప్ పైన రాసి బీజాలు వేస్తాను అన్నమాట. వీడియోలు ఏం చేయలేకపోతున్నాను, సారీ అండి. చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. అది మీ వల్లే నాకు తెలుసు. మీరు చాలా షేర్లు చేశారు, వాట్సాప్లు పెట్టారు, ఫేస్బుక్లు పెట్టారు. మీ వల్ల ఇంతమందికి మేలు జరుగుతుందో చూసారా? మీ కళతో మన ఒక్క చేతి బొటన వేలుతో ఊరిని అట్లా క్లిక్ చేస్తే ఎంతమంది జీవితాలు బాగుపడుతుంది చూసా. అమ్మాయి పాపం గొల్లని ఏడుస్తుందండి. నా కాపురం పోతుందండి మా ఆయనకి తెలిస్తే. నేను ఇల్లు కూడా తెలియకుండా డబ్బులు పెట్టానండి, 20 lakhs దాకా అన్నాను. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చా అనుకోండి, ఆ అమౌంట్ రిటర్న్ వస్తుంది. తన భర్త నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పిల్లలు. అది తెలిస్తే కాపురం పోతుంది కదండి. ఇప్పుడు మీలో ఎవరో ఒక్కరు అమ్మాయికి హెల్ప్ చేసినట్టే. నేను కాదండి చేసినట్టు, మీరు చేసినట్టే హెల్ప్. అందుకనే ఆ ఒక్క సాయం చేయండి అని అడుగుతున్నాను అంతే, ఇంకేం అడగదు. ఆ సాయం మీకే కదా దక్కింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ వీడియో అక్కడికి రీచ్ అయ్యిందంటే మీ వల్లే కదా. ఒక సమస్యకి పరిష్కారం నా కాడికే వచ్చింది. పరిష్కారం నేను చేస్తాను. అది సమస్య తీర్చింది ఎవరు? మీరు, నేను కాదు. ఈ క్రెడిట్ కూడా మీకే దక్కుతుంది. ఆ పుణ్యం అనేదిగా ఆ అమ్మాయి ఏడ్చే ప్రతి కన్నీటి బొట్టు విలువ బాధతో కదా, కుటుంబం కోసం కదా. ఆ కుటుంబాన్ని నిలబెట్టింది ఎవరు? మీరు. మీలో ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు, నా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండొచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నానండి, పాత వీడియోలు అయితే అడగొద్దండి. 73 వీడియోలు డిలీట్ చేశాను.
అట్లాగే నా పూర్తి జీవితం గురించి చెప్పమన్నారు కొంతమంది. అంత టైం లేదండి, టైం లేకపోవడం కాదండి, ఇగో యంత్రాలతో సరిపోతుంది. నేను ఇంకా భవిష్యత్తు చెప్పాలనుకుంటున్నాను విత్ డేట్లతో పాటు. న్యూ సబ్స్క్రైబర్ కానీ ఎవరికైనా అండి, జాతకాలతో పాటు ఇట్లాగే వితౌట్ కాస్టే అండి. మళ్ళీ ఫస్ట్ లాగా ఒక మాట రెండోసారి ఇంకో మాట ఉండదు. వితౌట్ కాస్ట్ మీరు ఎన్ని కాల్స్ చేసినా మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేస్తానండి, ఆ ఇబ్బంది ఏం లేదు. కానీ కాల్ వెయిటింగ్లో ఉంటే అది నా తప్పు కాదు కదండి. అంటే మినిమం 45 మినిట్స్ ఇస్తున్నాను వాళ్ళకి. ఆయన కూడా 1 అవర్ 20 మినిట్స్ ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. తర్వాత నాకే ఏమండి పక్కన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదండి. కొంచెం మీరు తర్వాత నిర్ణయించుకొని ఫోన్ చేయండి అని చెప్పి నేను వదిలేస్తున్నాను. వాళ్ళు కరెక్ట్గా చెప్పే లోపలికి ఎమోషనల్గా ఫీల్ అయిపోయే వాళ్ళు, ఇంత పర్ఫెక్ట్గా మాకు ఎవరు చెప్పట్లేదు అని చెప్పేసి ఒక్కసారి నా ముందే ఏడ్చేస్తున్నారండి. లేడీస్ అయితే, జెంట్స్ కూడా ఏడ్చారండి చాలామంది, చెప్పుకోకూడదు. అందువల్ల ఏంటంటే దయచేసి ఎవరో ఏడవద్దండి. మీ సమస్యకి ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. కాకపోతే 4 రోజులు అటు ఇటు ఎటైనా కావచ్చండి, కానీ ఖచ్చితంగా ఇది మాత్రం చేస్తానండి. నేను రాజమండ్రి వస్తున్నాను, రాజమండ్రి దగ్గర అనపర్తి వస్తున్నాను. అక్కడ రావులపాలెము, అడ్డతీగల చాలామంది చేశారు. నిడదోలు జంక్షను మిగతా వాళ్ళందరూ చేశారు. కలవాలనుకుంటే అక్కడికి ఎంతో కదండి, రాజమండ్రి నుంచి గట్టికి కొడితే అరగంట, నిడదోలు రావులపాలెం అయితే గంట, అడ్డతీగల అమలాపురం అయితే గంటన్నర, అదే ట్రైన్కి అయితే హాఫ్ అన్ అవర్. అది బస్కి అయితే చెప్తున్నాను, సరేనా? ఈ రాసిస్తానంటే నేను ఊరికి బయలుదేరాలి, సరేనా? సరేనా సరేనా ఉంటానండి. నిన్న కూడా చాలామంది జనాభా వచ్చారండి ఇంటికి, ఒక 8 మంది దాకా. వాళ్ళకి చెప్పడం సరిపోయింది, అందువల్ల వీడియో పెట్టలేకపోయాను. సారీ మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీస్, అర్థం చేసుకోండి. కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదండి, చూసారా? కొంచెం అర్థం చేసుకోండి. తప్పైతే క్షమించండి. మిమ్మల్ని నేను మాత్రం ఎవరు గురువుగా చూడొద్దండి. కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ గురువుగారు అనొద్దండి, విజయ్ గారనే పిలవండి. లేదంటే విజయుని పిలిచినా నేను పలుకుతానండి. నేను ఇక్కడ కామ క్రోధ మదమాత్యాలు వదిలేసుకున్నామండి. మేము దైవసిద్ధి పొందిన వాళ్ళం. మేము అవతల వాళ్ళ నుంచి ఏది ఆశించమండి, అవతల వాళ్ళ నుంచి ఏం ఆశించమండి, గౌరవంతో సహా. నీలో ఒకటిని అనుకుంటే సరిపోతుందండి, అంతకుమించి ఇంకేం లేదు. అదొకటి ఇవ్వండి చాలు. ఎందుకంటే నాకు ఎలాగ తల్లిదండ్రులు లేరు. నాకంటే వయసులో పెద్దోళ్ళు అన్నలు అవుతారు, నాకంటే వయసులో తమ్ముళ్ళు అవుతారు, అక్కలు చెల్లెళ్ళు అవుతారు. అయితే అమ్మ అవుతారు, లేకపోతే నాన్న. నాకు అభ్యంతరం ఏం లేదండి. సరే అండి, ఉంటాను. ఇదిగోండి ఇప్పుడు మొదలు పెట్టాను. ఇంకోటి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ 2 రాశారండి. మొన్న మొదలు పెట్టే ఈ 2 అయినాయండి ఈరోజు. ఇది ఇంకా ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయలేదు. ఇది ఒకటి స్టార్ట్ చేశానండి. ఇది ఒకటి స్టార్ట్ చేశాను. ఇదిగోండి 7 ఒక 2 ఉన్నాయి, దీని లోపల ఒక 2 ఉన్నాయి. మొత్తం 8 రేకులు రాయాలండి. నాకు ఇంకా టైం తక్కువ ఉందండి. పాపం వాళ్ళు చాలా సంవత్సరాలు ఎంత త్వరగా ఇస్తే వాళ్ళకి అంత మంచిదండి. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.